చెక్ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని వినాలని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మళ్ళీ ఓటేయాల్సిన టైం వచ్చిందన్న. అమ్మా, ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, కానీ ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలలో కనీసం ఒక రాజధాని కూడా లేదు ఆంధ్ర రాష్ట్రానికి. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి. ఇక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఆఖరికి ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలే లేక మన బిడ్డలంతా 8,000కు 10,000 రూపాయలకు ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేక వలసలు పోతారు. ఆఖరికి ఆంధ్ర రాష్ట్రము యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదే కొనసాగితే, అభివృద్ధి లేకపోతే మన భవిష్యత్తు ఇదే. అందుకే ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి మన బిడ్డలకు ఏది మంచి అయితే ఆ పార్టీకి ఓటేద్దాం. ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల నుంచి మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టనివ్వలేదు బీజేపీ పార్టీ. రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీకి కూడా డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఒక్కటంటే ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు కేంద్రంలో చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు పలుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టేశారు. ఒకవైపు చంద్రబాబు గారైనా, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇద్దరికీ మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకోండి. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అంటే మళ్ళీ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తారు. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాదు, బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని కూడా రాదు. అందుకే ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. కేంద్రంలో అదొక ప్రభుత్వం అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి, రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి, రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదన్నాడు. ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలలో కనీసం మద్దతు ధర లేక, కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేక, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేక ఈరోజు మన రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా తయారైంది. ఇక బిడ్డలకైతే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద మాట ఇచ్చారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. మన బిడ్డలకేమో ఉద్యోగాలు రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి కాదు కదా, దగా డిఎస్సితో 6,000కు ఇప్పుడు 2 నెలలు ఉందనంగా ఇచ్చారు. ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? 1 కాదు, 2 కాదు, ఇచ్చిన ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారు కొడుకయండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పాడు అని చెప్పడము చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. 5 సంవత్సరాల క్రితం నేను మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? ప్రపంచంలో ఎక్కడా లేనివి అమ్ముతుంది. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో, మనకే స్పెషల్.
ఈ నాసి రకం మందు తాగి 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒకదానికైనా ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కబ్జాలు, లేకపోతే లిక్కర్ మాఫియా. ఇది లిక్కర్ మాఫియా సరిపోలేదన్నట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి, ఇక కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఇవన్నీ సరిపోలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానని హత్య చేయించాడు అవినాష్ రెడ్డి అని సిబిఐ మొత్తుకొని చెప్తున్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి రక్షణ కల్పిస్తూ మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, వాళ్ళ అధికారాన్ని వాడి తప్పించుకొని తిరగాలి, ఇలా హత్యలు చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడినే హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సందేశం ఏమిటి? ఇది కాకపోతే ఏమిటి? సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని ఆధారాలు చూపిస్తుంది, అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది. అన్న చనిపోయిన రోజు కాదు, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన రోజు మాకు కూడా తెలియదు ఎవరు చంపారో. కానీ ఈరోజు 5 సంవత్సరాలు అయ్యాక సిబిఐ ఖచ్చితంగా చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చెప్తుంది, కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, అడ్వాన్సులు డబ్బులు లావాదేవీలు జరిగాయని అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది సిబిఐ. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారు. ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టారు. అంటే హంతకులు మళ్ళీ ఆ చట్టసభలకు పోవాలా? ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి కుటుంబము, ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు సునీతమ్మ, ఎక్కని కోర్టు మెట్టు లేదు సునీతమ్మ. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారు గొడ్డలి వేట్లకు 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన ఎముకలు బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి ఇల్లంతా రక్తమైతే జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్ ఆ రోజు చెప్పింది హార్ట్ అటాక్ తో చనిపోయారు అని. మరి ఎందుకు అలా చెప్పారు? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిలో సమాధానం లేదు. ఈ రోజు వరకు ఆ రోజు చంద్రబాబు గారు చేయించారు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు అదే సిబిఐ ఎంక్వైరీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు వద్దంటున్నాడో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పటం లేదు. అవినాష్ రెడ్డి గారంట సాక్ష్యాలు తుడిచేస్తుంటే, రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఒక పెద్ద మనిషి అయి ఉండి, ఒక ఎంపీ అయి ఉండి అమాయకంగా సాక్ష్యాలు తుడిచేస్తున్నారు అంటే దాంట్లోనే అర్థం అయిపోవట్లేదా వీళ్ళే దోషులు అని? ఎందుకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు కాపాడాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఎందుకు కాపాడారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? మళ్ళీ ఇప్పుడు ఆ మనిషికే టికెట్ ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? పబ్లిక్ గా నిలబడి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మంచి మాట చెప్పే మనసు లేకపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి? రాముడికి లక్ష్మణుడు ఎలాగో వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అలాగా అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజల సేవలో చచ్చిపోయాడు అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆఖరి నిమిషం వరకు అదే అవినాష్ రెడ్డికి, అదే వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తూ చనిపోయాడు అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. తీరా చూస్తే మైకు పట్టుకొని 1000 మంది, లక్షల మంది ముందు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత ద్వేషం ఉంది వీళ్ళకు మనసులో, ఎంత పగ ఉంది? ఎందుకు ఈ పగ రాజకీయాలు? ఎందుకు ఈ హత్య రాజకీయాలు? రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా ఫ్యాక్షన్ రాజకీయాలు మానిపించడానికి ఎన్ని గంటలు రోజులు నెలలు సంవత్సరాలు పడి పంచాయతీలు చేస్తే కదా శాంతి నెలకొంది. అలాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలకు తెరలేపుతూ హత్య చేయించిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్నా కూడా కర్నూలులో చూసాం, సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డి గారిని 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేసి మొత్తం పోలీసులు ముట్టడి చేసి గుండాలను పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేనా న్యాయం? నాకు న్యాయం అనిపించలేదు. వివేకానంద రెడ్డి గారి బిడ్డ ఈ రోజు వరకు న్యాయం అడుగుతుంది. వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద చిందించిన ఈ రక్తము వివేకానంద రెడ్డి గారిలో ఎంత పగ ఉంది? ఎందుకు ఈ పగ రాజకీయాలు? ఎందుకు ఈ హత్య రాజకీయాలు? రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా ఫ్యాక్షన్ రాజకీయాలు మానిపించడానికి ఎన్ని గంటలు రోజులు నెలలు సంవత్సరాలు పడి పంచాయతీలు చేస్తే కదా శాంతి నెలకొంది.
అలాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలకు తెరలేపుతూ హత్య చేయించిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్నా కూడా కర్నూలులో చూశాం. సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డి గారిని 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేసి మొత్తం పోలీసులు ముట్టడి చేసి గూండాలను పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేనా న్యాయం? నాకు న్యాయం అనిపించలేదు. వివేకానంద రెడ్డి గారి బిడ్డ ఈ రోజు వరకు న్యాయం అడుగుతుంది. వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద చిందించిన ఈ రక్తము, వివేకానంద రెడ్డి గారి రక్తము న్యాయం కోసం ఈ రోజు వరకు ఘోషిస్తూనే ఉంది. న్యాయం చేయాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డకు ఉంది. ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గట్టిగా నిలబడి వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగాలి అని ఎంపీగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరినీ ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం నిలబడ్డారు, అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి న్యాయం చేయాలని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి శిక్ష పడేలా, ప్రజా కోర్టులో అయినా శిక్ష పడేలా మీ అందరూ ఒక మంచి తీర్పు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఇంకొక మాట కూడా ఇస్తున్నానన్నా, నేను ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నాను. కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంత అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, ఇక్కడే బతుకుతుంది, ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తు అన్న, గుర్తు చాలా ముఖ్యం అన్న. రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హస్తం గుర్తు అన్న, హస్తం గుర్తు. అమ్మ ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. వరకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ శంకుస్థాపన చేశారు, కానీ 5 సంవత్సరాలైంది, తట్టడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. మరి ఇలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎలా నిలబడతాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యేగా నిలబడిన శ్రీరాములన్నకు కూడా హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి.